हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण అండి దండోపాని అందరికీ స్వాగతం స్వాగతం ఈరోజు కృష్ణ కథ భగవద్గీత క్లాస్ కి మీరందరికీ స్వాగతం సుస్వాగతం ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ అండి హరే కృష్ణ అండి దండోపాని అందరికీ. ఓకే అండి, మనము ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 5వ శ్లోకం గురించి చెప్పుకుంటామండి. మనము అందరికీ కూడా ఈ చర్చలోకి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రణామంత్రాలు చెప్పుకొని మనం స్టార్ట్ చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గురుం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దినకారిణం పరమానందమాధవం చైతన్యముస్వరం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव भक्त कीजिए नमाचार्य कीजिए शिल प्रपात कीजिए शिल गुरुदेव कीजिए निताय गौर परमानंदे हरि हरि हरि. हरे कृष्ण अंडी अंदरिकी స్వాగతం. ఈరోజు భగవద్గీత మూడో అధ్యాయము 5వ శ్లోకం నుంచి మనం చర్చించుకుంటామండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. వినిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం 5వ అధ్యాయంలోకి వచ్చాం. భగవద్గీత వరుసగా చర్చించుకున్నాం శ్లోక బై శ్లోక. దాంట్లో భాగంగా ప్రభుపాదుల వారు ఈ అధ్యాయానికి కర్మయోగం అనే ఒక పేరు ఇచ్చారు. కర్మయోగం అని ఇచ్చారు మనకి. ఏమిటి ఈ ఎగ్జామ్ ఎలా స్టార్ట్ అయింది చూసుకుంటే, మొత్తం భగవద్గీత 2వ అధ్యాయం నిజం చెప్పాలంటే గీతాసారం. మొత్తము భగవద్గీతలో ఉన్న విషయాలన్నీ కూడా కృష్ణ భగవానుడు చెప్పేశాడు. చెప్పిన తర్వాత అర్జునుడికి అది కన్ఫ్యూజ్ అయిపోయింది. నన్ను రకరకాలైన విషయాలు చెప్తున్నారు, నాకేది అర్థం కావట్లేదు, మరి అందుకన్నా బుద్ధి ప్రశస్తమైనట్టయితే నన్ను ఎందుకు యుద్ధంలో నియోగిస్తున్నావు నన్ను అని చెప్పేసి నీ రకరకాలైన వాక్కుల చేతి అంటే కన్ఫ్యూజ్ అయిపోయా నేను, దయచేసి నాకు ఏది మిక్కిలి హితకరమైన దయచేసి నాకు తెలియచేయి అని చెప్పేసి మనందరి తరపున మనకి అర్థం కావడం కోసం ఇంకా చాలా క్లారిటీగా అర్జునుడు వారు శ్రీకృష్ణ భగవాను అడిగారు. అందువల్ల అక్కడి నుంచి ఏదైతే 2వ అధ్యాయంలో సూత్రప్రాయంగా చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి విషయాన్ని చాలా విశ్లేషిస్తూ చాలా చక్కగా చెప్తూ కర్మ యోగం అంటే యోగం అంటే కూడిక, ఏ విధంగా భగవంతుతో కూడా కర్మ ద్వారా చేయడం ద్వారా మనం ఆయనతో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఈ విషయం అంతా కూడా మనకి ఈ అధ్యాయం అంతా కూడా మనకి వివరిస్తూ ఉంది చక్కగా. ఈ అధ్యాయం వచ్చేసేసి ఒక నిమిషం అవుతుంది. ఈ అధ్యాయం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే మనకి మొత్తం 40 శ్లోకాలు ఉంటాయి. అర్జునుడు వారు కృష్ణుణ్ణి ఈ అధ్యాయం మొత్తం మనకు ఒక 6 విభాగాలు ఉంటాయి. ఈ మొత్తం 3వ అధ్యాయం మొత్తం 1 నుంచి 2 శ్లోకాలకి ఏమంటారంటే అర్జునులు వారు, అయ్యా జ్ఞానయోగమా కర్మయోగమా దయచేసి ఏదో చెప్పండి, నన్ను అట్లా ఇట్లా కన్విన్స్ చేయమాకండి, జ్ఞానయోగమా కర్మయోగమా అని చెప్పేసి అడుగుతారు 1 నుంచి 2 శ్లోకాల వరకు. మరి 3 నుంచి 8 శ్లోకాలకి కృష్ణుడు సమాధానం చెప్తాడు, సాంఖ్యయోగం కంటే కర్మయోగం
ఆచరణీయమైంది, చాలా సింపుల్ గా మనము ఆచరించవచ్చు అని చెప్పేసి ఈ 3 నుంచి 8 శ్లోకాల వరకు మనం చెప్తారన్నమాట. మరి కర్మ కోసం అంటే చెప్పారు కదా సాంఖ్యయోగ కర్మయోగం మంచిదని. 9 నుంచి 16 శ్లోకాల వరకు యజ్ఞం కోసం చేయబడిన కర్మ శుద్ధి వస్తుంది. అంటే యజ్ఞం కోసం ఏదైతే కర్మ చేస్తామో అది వస్తుంది అని చెప్పేసి యజ్ఞం చెప్తారన్నమాట. అంటే మనం కర్మను శుద్ధిపరుస్తుంది అని చెప్పేసి 9 నుంచి 16 శ్లోకాల వరకు చెప్తారు. 17 నుంచి 29 శ్లోకాలు అంటే నువ్వు శుద్ధి పడ్డావు, సంపూర్ణంగా బ్రహ్మముహూర్త స్థితికి వచ్చావు, అయినప్పటికీ కర్మ చేయి అని చెప్పేసి 17 నుంచి 29 శ్లోకాల వరకు చెప్తారు. ఎందుకు కర్మ చేయాలి? సామాన్య ప్రజలకి మార్గదర్శనం చూపించడానికి కానీ, బద్ధ జీవులు లేదా ముక్త జీవులు కానీ ఈ విధంగా డిఫరెన్స్ చూపిస్తూ చెప్తారు. మరి 30 నుంచి 35 శ్లోకాలు చూసుకుంటే మరి ఈ కర్మయోగం మనల్ని ఎలా ఉద్ధరిస్తుంది అని చెప్తారన్నమాట. తర్వాత 36 నుంచి 47 శ్లోకాలు మరి మన అందరికల్లా ప్రధానమైన శత్రువు ఏంటంటే కామాన్ని, దీన్ని ఆధ్యాత్మికమైన బుద్ధితో ఎలాగా జయించాలి అని చెప్తూ ఈ విభాగము పూర్తవుతుంది. ఈ విధంగా మన యొక్క భగవద్గీత 3వ అధ్యాయంలో ఈ విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు మనము అర్జునుడు అడిగిన ప్రశ్నకి జ్ఞానయోగమా కర్మయోగమా అని అడిగినట్టయితే సంఖ్యయోగం కంటే కర్మయోగం ఆచరణీయమైన చెప్పారు 3 నుంచి 8 శ్లోకాలకి. ఆ విధంగా ఇప్పుడు మనము 5వ శ్లోకాన్ని మనం చర్చించుకోబోతున్నాము. ఒకసారి 3-4 శ్లోకాలు ఏమున్నాయో ఒకసారి చూసుకొని ఇప్పుడు 5వ అధ్యాయాన్ని మనం చర్చించుకున్నాం. ప్రశ్న అడిగిన తర్వాత 3వ శ్లోకం చెప్పారు కృష్ణుడు, లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. దేవదేవుడు పలికాడు, ఓ పాపరహితులమైన ఓ అనగా అంటే నీకు ఎటువంటి పాపము రాదు అని చెప్తున్నాడు అన్నమాట. ఆ ఆత్మానుభూతి కోసం ఎవరైతే రకాల ప్రయత్నం చేస్తారో వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. వాళ్ళు జ్ఞానం ద్వారా కొంతమంది తత్వజ్ఞానంలో ఉంది, భక్తి చెందుతారు అని చెప్తూ మరి 4వ శ్లోకం అంటే కేవలం కర్మ చేయకుండా కొంతమంది ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది, కొంచెం చిన్న డిఫరెన్స్. అది అర్థం చేసుకోకపోతే చాలా మంది ఇదే కన్ఫ్యూజ్ అవుతున్నారు. కర్మ చేయకుండా ఎవరు కర్మఫలం నుండి విముక్తి సాధించలేరు, అట్లే ఎవరు సన్యాసం ద్వారా కూడా పరిపూర్ణత సాధించలేదు అని చెప్పేసి. ఎందుకని సన్యాసం ద్వారా కూడా పరిపూర్ణత సాధించలేదు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అని చెప్పేసి మనం చూసుకున్నాం. ఈ విధంగా చెప్పిన తర్వాత మరి 5వ శ్లోకానికి చాలా చక్కటి విషయాన్ని మనం దీంట్లో ఉన్నాయి. ఈరోజు మనం 5వ అధ్యాయంలోకి చూస్తున్నాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ్యత్ కర్మ కార్యతే కర్మ సర్వ ప్రకృతిర్గుణై. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ్యత్ కర్మ కార్యతే హి అవశః కర్మ సర్వ ప్రకృతిర్గుణై. ప్రతి జీవుడు భౌతిక ప్రకృతి గుణముల ద్వారా పొందిన లక్షణములను అనుసరించి వివసుడై కర్మ చేయుటకు ప్రేరేపించబడు కనుక ఎవరు కర్మ చేయకుండా క్షణకాలం కూడా ఉండలేరు. హరే కృష్ణ. స్వప్నలత మాతాజీ చదువుతారా శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతి చైరునై. ప్రతి ఒక్కరూ ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించి అవసుడై కర్మలో ప్రేరేపింపబడతాడు కనుక ఏది చేయకుండా క్షణకాలమైనా ఎవ్వడు ఉండలేడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాత చదువుతారా భాష్యాన్ని? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. దండాతుదాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై.
సర్వదా చురుకుగా ఉండడము ఆత్మ స్వభావమే కాని దేహ లక్షణం కాదు. ఆత్మ లేనిదే భౌతిక దేహము కదలనే కదలదు. కేవలం ఒక చలనం లేని వాహనము వంటి దేహము సర్వదా చురుకైనది, క్షణమైనా ఆగనిది అయినట్టి ఆత్మచేతనే పనిచేస్తుంది. అయినా ఆత్మను కృష్ణభక్తి భావనమనే సత్కర్మలోనే తప్పక నియోగించాలి. లేకపోతే మాయచే నిర్దేశించబడే కార్యాలలో పనిచేస్తుంది. అయినా ఆత్మను కృష్ణ భక్తి భావనమనే సత్కర్మలోనే తప్పక నియోగించాలి. లేకపోతే మాయచే నిర్దేశింపబడే కార్యాలలో అది నెలకొంటుంది. ప్రకృతి సంపర్కములో ఆత్మ భౌతిక గుణాలను పొందుతుంది. దానిని అటువంటి సంబంధాల నుండి శుద్ధిపరచడానికి శాస్త్రాలలో చెప్పబడిన ధర్మాలలో నెలకొనడం తప్పనిసరి. కానీ ఆత్మను దాని సహజమైన కృష్ణ భక్తి కార్యాలలో నెలకొల్పితే ఎంత చేయగలిగితే అంత దానికి శుభము కలుగుతుంది. దీనిని శ్రీమద్ భాగవతము 1.5.17 ఈ విధంగా ధ్రువపరిచింది. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వోథ పతేత్తతో యధి యత్ర క్వ వాభద్రమభూదముప్య కిం కో వార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. ఎవడేని కృష్ణ భక్తి భావనను చేపడితే శాస్త్రాలలో చెప్పబడిన విధులను పాటించకపోయినా, భక్తి సేవను సక్రమంగా నిర్వహించకపోయినా, తన స్థితి నుండి పతనం చెందినా నష్టము గాని దోషము గాని లేదు. కానీ అతడు కృష్ణ భక్తి భావనాయుతుడు కాకపోతే శాస్త్రాలలో పవిత్రీకరణ ఆదేశాలన్నింటినీ నెరవేర్చిన లాభమేముంది? అంటే ఈ కృష్ణ భక్తి భావన స్థితికి చేరడానికే పవిత్రీకరణ పద్ధతి అవసరమవుతుంది. కనుక కృష్ణ భక్తి భావనాయుతుడు కావడమనే చరమగమ్యాన్ని చేరడానికి సన్యాసము లేదా ఏ పవిత్రీకరణ విధానమైనా సహాయపడుతుంది. కృష్ణ భక్తి భావననే లేకపోతే సమస్తము నిష్ఫలమైనదిగా భావించబడుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. ఇక్కడ ఈ ఏదైతే భగవంతుడు చెప్తున్నాడు దాన్ని నిజంగా మనకి ఆచార్యుల యొక్క భాష్యాలు కనుక లేకపోతే దాని సరైన విధానంలో అర్థం చేసుకోవటం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే మనకి భగవంతుని ఆశీర్వాదం వలన భగవద్ధామం నుంచి శ్రీ మహాప్రభు యొక్క ఆదేశం మేరకు వచ్చిన శీల ప్రభుపాదుల వారు మనకి ఈ భాష్యాలని చాలా సరళంగా అర్థం చేసుకునే విధంగా చాలా మనకి అర్థమయ్యే రీతిగా చక్కగా ప్రభుపాదుల వారు చెప్పారు. ఇక్కడేం చెప్పారు? ప్రతి జీవుడు భౌతిక ప్రకృతి గుణముల ద్వారా పొందిన లక్షణములను అనుసరించి దివసుడై కర్మ చేయడం ప్రేరేపించబడును. కనుకను ఎవరు కర్మ చేయకుండా క్షణకాలం కూడా ఉండడు. ఇది యొక్క శ్లోకం. మరి 3వ అధ్యాయం 4వ శ్లోకానికి 5వ శ్లోకానికి లింక్ ఏంటంటే, ఇక్కడ ఏం చెప్పారంటే సన్యాసం ద్వారా పరిపూర్ణత సాధించలేరు అని చెప్పారు. యాక్చువల్గా ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, అర్జునుడు ఏం చెప్పాడు? నేను ఈ యుద్ధం చేయలేకపోతున్నాను, రకరకాల కారణాలు చెప్పి నేను ఈ యొక్క దీని నుంచి విరమించుకొని అడవికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటాను, అంటే ఒక సన్యాసి జీవితాన్ని నేను గడుపుతాను అని ఆయన చెప్తారన్నమాట. అంటే తన బాధ్యతల నుంచి తను పక్కకు తప్పుకోవాలనుకున్నాడు. అయితే ఇక్కడ సన్యాసం గురించి కూడా వివరిస్తున్నారు. సన్యాసం తీసుకున్న మాత్రం పరిపూర్ణం సాధించలేవు, నువ్వు క్షత్రియుడివి, నీ బాధ్యతను తీసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ దానికి దీనికి ఉన్న లింక్ ఏంటంటే 4వ శ్లోకానికి 5వ శ్లోకానికి, అశుద్ధ హృదయంలో ఎవరైనా విధులను త్యాగం చేస్తే అతడు అవసరై కార్యాలను చేయవలసి వస్తుంది. అంటే నీ హృదయం శుద్ధి కాలేదు, నీ శుద్ధి కాకుండా కనుక నువ్వు విధులను త్యాగం చేస్తే దానికి ఆ చేయవలసిన కార్యాలు నువ్వు సరిగా చేయలేవు, బలవంతంగా చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే సపోజ్ అర్జునుడు వారు ఆయన మరి క్షత్రియుడు కదా, కానీ ఆయన వెళ్ళి భిక్షాటన చేయడానికి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది నిందించవచ్చు, యుద్ధం నుంచి పారిపోయాడను, లేకపోతే ఏదో రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఎత్తి కనుక చూపించినట్టయితే ఇతనికి ఆగ్రహం వస్తుంది. మరి సన్యాస జీవితం గడిచినప్పుడు కూడా దాంట్లో ఆయన ఇవ్వలేడు. అందుకని నీ కర్మ నువ్వు చెయ్యి, అది నీకు శుద్ధి కాకుండా నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి సన్యాసం కూడా హృదయం శుద్ధి కాకుండా వెళ్ళడానికి కుదరదు, పరిపూర్ణం సాధించలేదు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అదే ఇక్కడ ఏం చెప్పారంటే
ప్రకృతి గుణముల ద్వారా పొందిన లక్షణాలను అనుసరించి. అయితే ప్రభుపాద వారు ఇక్కడ భాష్యం ఏం చెప్తున్నారంటే, ఎల్లప్పుడూ చురుకుగా ఉండటం అనేది ఈ ప్రకృతి గుణాల నుంచి రాదు. ఈ చిన్న లైన్ తేడా ఉంది, అర్థం చేసుకోవటం. ఏంటంటే మనం పనిచేస్తున్నామంటే ప్రకృతి త్రిగుణాల వల్ల కాదు. అంటే ఈ చురుకుగా ఉండే లక్షణం ఏంటంటే ఆత్మ నుండి వస్తుంది. ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే అది ఎప్పుడు చురుకుగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. అయితే ఈ చురుకుగా ఉండే ఆత్మస్వభావం వల్ల ఆ జీవుడు ఈ 3 గుణాలలో ఏ గుణాల్లో అయితే ఉంటాడో ఆ గుణాలని బట్టి అతని కర్మలు ఉంటాయి. సత్వగుణంలో ఉంటే ఒక రాగం ఉంటుంది, రజోగుణంలో ఉంటే అతని కర్మలు ఒకలాగా ఉంటాయి, సత్వగుణంలో ఉంటే చాలా మంచి శ్రేష్టమైన కర్మ చేయడానికి అవకాశం వస్తుంది అన్నమాట. అందుకని నువ్వేం చేస్తున్నావు అంటే దయచేసి మరి ఒకవేళ యుద్ధం వదిలేసి వెళ్ళిన నీలో శత్రు స్వభావం అంటే రజోగుణం ఉంది కాబట్టి అక్కడ కూడా నువ్వు ఏదో పని చేయడానికి నువ్వు ప్రోత్సహిస్తుంది కాబట్టి దయచేసి దాన్ని మా మనస్మర, దయచేసి నన్ను స్మరించుకుంటూ యుద్ధం చేయమని చెప్పి కూడా స్వామి ముందు ముందు చెప్తారన్నమాట. తర్వాత ఇక్కడ ఒక పదం చెప్పారన్నమాట, అవశః. అంటే మనము మాయాశక్తి కింద బలే ఉన్నంత కాలం, అంటే మనం వేరే గుణాల్లో సత్వగుణంలో వేరే గుణాల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ గుణాలకు బానిసయ్యే ఉంటాడు. అన్ని గుణాలు కూడా ఎలాంటి చెప్పారంటే మన ప్రతిపాదనలో ఎలాగ మనకి చెప్తారంటే ఈ 3 గుణాలు కూడా ఇనప సంఖ్యల, వెండి సంఖ్యల, బంగారు సంఖ్యల. సత్వగుణం కూడా బంగారు సంఖ్యల. అందుకే ప్రతిపాదన వారు మనకు చెప్పేది ఏంటంటే విశుద్ధ సత్వగుణంలో వెళ్ళాలి. ఈ బంగారు సంఖ్యలు కూడా సంఖ్యలే. అందుకని దయచేసి మనము ఆ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఈ చెప్తారు. అందుకని అలా చేయడమే నిష్కర్మ. నిష్కర్మ చేసినట్లయితే మనం భౌతిక జగత్తులో ఈ విధంగా పనిచేయడం కష్టం. నిష్కర్మ చేయడం ఎలాగంటే విశుద్ధ సత్వగుణం నుండి మన కర్మలని భగవంతుడు జరిపితే, లేకపోతే మన చేయడం చాలా కష్టం. ఎందుకంటే రకరకాల ఆలోచనతో రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు. మొన్న ఒక క్లాస్ లో ప్రభు చెప్పారు, అంటే ఈ కర్మ ఎలా బంధిస్తుంది. ఒక ఆయన సంపన్నుడు, ఆయనకి ఏదో దానం చేయాలని గుణం ఉంది, ఎవరిని సంప్రదించలేదు. ఆయన అనుకుంది ఏంటంటే నేను మంచి కార్యం చేస్తాను, దానివల్ల నాకు మంచి ఫలితం వస్తుందని చెప్పేసి ఆయన చేశారంటే ఒక స్కూల్లో ఒక 1000 కోడిగుడ్లు, పిల్లలు పోషకాహారంతో బాధపడుతున్నారు, ఒక 1000 కోడిగుడ్లు, అలాగే వాళ్ళు గట్టిగా ఉండాలని చెప్పి ఒక అందరి పిల్లలందరికీ తోలు చెప్పులు ఇచ్చారు. దానివల్ల ఏమైంది, అతను మంచి ఉద్దేశం చేయాలనుకున్నప్పటికీ కూడా ఒక నిర్దేశం లేకుండా చేసినట్లయితే దానివల్ల ఏమైందంటే అతనికి ఆ కర్మ కాస్త కర్మ బంధనం అయిపోయింది. అందుకే మనకి ఒక నిర్దేశం ద్వారా ఉండాలి అని చెప్పేసి. తర్వాత మనము ప్రపంచంలో ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ 3 గుణాల్లో ఎలాగైతే తమో గుణంలో ఉంటే ఒక రకంగా ఉంటుంది, రజో గుణంలో ఉంటే బాగా సంపాదించాలని ఇలా ఉంటుంది, సత్వగుణంలో కొంచెం బెటర్గా ఉంటుంది, మనం చెప్పేసి శుద్ధి సత్వగుణంలోకి వెళ్ళాలని చెప్పేసి. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు మనం ఈ మాయా ప్రపంచం నుంచి భగవంతుని కోసమే ప్రతి కార్యాన్ని చేస్తాం అని చెప్పారు కదా, మా మనుస్మరహ అని చెప్పేసి. అందుకని మనము ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని కృష్ణ భక్తి అంటే కృష్ణ చైతన్యంలో భగవంతుని యొక్క దానికోసమే చేస్తూ ఉంటామని చెప్పేసి చెప్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క శ్లోకంలో నిరాకారవాదుని కూడా ఖండించారు తత్వగారి భాష్యంలో. నిరాకారవాదులు ఏంటంటే ఏమి చేయకుండా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే సన్యాసం తీసుకున్నట్లయితే వాళ్ళు నారాయణుడిగా పిలువబడతారు. అంటే వాళ్ళు సన్యాసం తీసుకుంటే ముక్తి సాధించినట్టే. కానీ ప్రపాద వారు ఇక్కడ దాన్ని ఖండిస్తున్నారు అన్నమాట. ఏమీ చేయకుండా కూర్చోవటం అనేది ముక్తి అనేది వాళ్ళని ప్రపాద వారు తోసిపుచ్చేశారు. భక్తి అంటే పని ఉంది, పని చేయాలి, ఆచరణాత్మకమైంది. అందుకని మనము ఈ యొక్క గురు పరంపర ద్వారా వచ్చిన ఈ భక్తి మార్గంలో భగవంతునికి ఏదో ఒక పని చేయాలి.
ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణం ఏంటి? అది చురుకుగా ఉండడం, ఏదో పని చేయడం అనేది. రవి గారే ఉన్నారు అని అందులో చెప్పేసి కూడా రెంట్లో. అందుకని మనము ఏదో విధంగా పని చేయాలని చెప్పేసి అందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన హలో స్వభావాన్ని మార్చుకోవటం కాకుండా మన ఉద్దేశాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ప్రతి పనిని మనము కృష్ణార్పణంగా చేస్తూ చెప్పాలని చెప్పేసి మనకి ఉదాహరణలు వస్తున్నారు. మరి ఉదాహరణ మనము ఈ విధంగా ఎవరైనా చేశారా అన్నట్లయితే మనం కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. భౌతికమైన ఉదాహరణలు, ఆధ్యాత్మికమైన కొన్ని అర్థం చేసుకోవడం చూస్తున్నాం. మొట్టమొదటిగా భరత మహారాజు. భరత మహారాజు ఆయన సర్వసంగ పరిత్యాగం చేశాడు, కర్మలన్నీ వదిలేశాడు అనుకున్నాడు. కానీ ఏం చేశాడు? ఈ ప్రకృతి గుణాల వల్ల ఆయన ఒక లేడి పిల్ల పైన మమకారం పెంచుకున్నాడు. ఆయన అన్ని వదిలేసి వచ్చినప్పటికీ కూడాను ఒక లేడి పిల్ల పెంచుకున్నాడు అన్నమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం కర్మ వదిలేసినప్పుడు కూడా మన మనసు కర్మ చేయకుండా ఉండలేదు, ఏదో విధంగా ఆకర్షితులు అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ శ్లోకం ద్వారా మన మనస్సుని భగవంతుడి యొక్క దానిపైన పెట్టినట్లయితే మిగతా ఏది కూడా మనకు ప్రభావితం చూపించదు అని చెప్పాము. మరి అట్లాగే ఇంకొక ఉదాహరణ విశ్వామిత్రుడు వారు, అంబరీష్ మహారాజు ఇద్దరు ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే విశ్వామిత్రుడు ఆయన ఎంతో తపశక్తితోటి నిగ్రహించుకొని ఉన్నప్పటికీ కూడా ఈ ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావంలో ఆ మేనక వచ్చినప్పుడు దానికి ఆకర్షితులైపోయాడు. అంటే కానీ అంబరీష్ మహారాజు చూసుకున్నట్టయితే ఆయన రాజ్యంలోనే ఉంటున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, చక్కగా పరిపాలన చేస్తున్నాడు, తన సర్వస్వాన్ని కృష్ణుడు కల్పించాడు. అంటే ఇక్కడ మనకి ప్రభుపాద వారు చెప్తుంది అంబరీష్ మహారాజు లాగా ఉండాలి అంటే పని చేయాలి. అంబరీష్ మహారాజు తన యొక్క కళని భగవంతుని యొక్క దర్శనం చేసుకోవటంలోను, తన పాదాలని భగవంతుని మందిరానికి వెళ్ళటంలోను, తన చేతులను మందిరానికి తొడవటంలోను, చెవుల్ని భగవంతుని కథ వినటంలోను, నోటిని భగవత్ కథ చెప్పటంలోను, వాటి నుంచి ప్రసాదం తీసుకోవటంలోను, ఈ విధంగా అన్ని ఇంద్రియాలని భగవంతుని సేవలో ఉంచారు అని చెప్పేసి అప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క అంబరీష్ మహారాజు ప్రభుపాద వారు చెప్తున్న, కృష్ణుడు చెప్తున్న దానికి ఉదాహరణ నిష్కామ కర్మయోగి. ఆయన గుణాలకు లోబడలేదండి, కానీ తన యొక్క గుణాలని భగవంతుని సేవలో ఉంచారు. ఇది మనకి ప్రభుపాద వారు చెప్పిన ప్రిన్సిపల్ డివోషన్. భక్తి యొక్క సేవకి ఏంటంటే భక్తి యుత సేవ. భక్తి అందరూ ఏం చెప్తారంటే భక్తి భక్తి అని చెప్తారు అన్నమాట, కానీ ప్రభుపాద ఏం చెప్తారంటే డివోషనల్ సర్వీస్, భక్తి యుత సేవ అంటే భక్తితో కూడిన సేవ చేయాలి అని చెప్పి చెప్తారు. మరి మనం మోడర్న్ టెక్నాలజీలో ఉన్నామంతా కూడాను. ఎలాగంటే ఎవరైనా అనుకున్నారనుకోండి నేను ధ్యానం చేస్తాను, అసలు ఏ పని చేయను, నాకు ఏ కర్మ వద్దు, ఆడికి వెళ్తే ఈ కర్మ వస్తుంది, ఈ కర్మ వస్తుంది నాకు అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఏం చేస్తాయి అంటే మన ఖాళీ కూర్చున్నా సరే మన యొక్క ఊపిరితిత్తులు పనిచేస్తుంటాయి, గుండె కొట్టుకుంటుంది, మెదడు చేస్తుంది, ఇవన్నీ కూడా కర్మలే, అంటే శరీరానికి సంబంధించిన కర్మలు. అట్లాగేం చేసి ఒక ఉదాహరణ, కొంతమంది మనం చూస్తాం, ఎవరన్నా బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది అనుకోండి, ఆయన ఒక ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, ఆయన ఏం చేస్తారంటే ఒత్తిడి భరాయించలేక ఆయన చక్కగా ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చున్న కొద్ది రోజులకి ఏమవుతుంది, విసుగొచ్చేస్తుంది. విసుగొచ్చి ఆ రజోగుణంలో ఉండటం వల్ల ఏమవుతుంది, అతను వెంటనే ఒక వెబ్సైట్ చూడటము, లేకపోతే ఏదో టీవీ చూస్తాము, రకరకాలుగా ఆయన ఈ యొక్క కార్యాల్లో నెలకొంటాడు. ఖచ్చితంగా ఖాళీగా ఉండదు. అంటే ప్రకృతి త్రిగుణాల వల్ల అతను ఖాళీగా ఉండలేడు, ఏదో విధంగా యాక్టివిటీ చేయాలన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే మరి ఈ మేధస్సుని, మనకున్న మేధస్సుని మనం ఏం చేయాలంటే గురువు యొక్క నిర్దేశం ప్రకారం మనం భక్తి ప్రచారానికి గనక లేదా దేవాలయ సేవ కోసం వాడినట్టే అది ఈ సేవ అంటే మనం ఈ కర్మ అనేది పవిత్రం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మరి సుమారుగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కారు ఇంజన్ స్టార్ట్ చేసామనుకోండి, అది వైబ్రేషన్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే దాని స్వభావం అది. దాన్ని డ్రైవరు సక్రమంగా తీసుకెళ్తే సక్రమంగా వెళ్తుంది, లేదా చెడు దాని వైపు వెళ్తే చెడు వైపు వెళ్తుంది. అతను కనుక చక్కగా ఆ డ్రైవరు ఆ కారుని భగవత్ సేవలో వాడుతూ భగవత్ మందిరానికి వెళ్తే భగవత్ మందిరానికే వెళ్తుంది. అట్లాగే ఈ శరీరం అనే ఈ కారు దీంట్లో జీవుడిని ప్రకృతి గుణాల వైపుకు వెళ్లకుండా, దానికి లోబడకుండా
కృష్ణ సేవలో ఉపయోగించినట్లయితే ఈ దేహాన్ని మనము భగవత్ సేవలో వాడవచ్చు. అంటే మందిరానికి ఎట్లాగైతే డ్రైవర్ కారు తీసుకెళ్ళాడో ఈ యొక్క జీవుడిని మనము సత్వగుణంలో, విశుద్ధ సత్వగుణంలో ఉండి భగవత్ సేవలోనే ఈ శరీరాన్ని సక్రమంగా వాడచ్చు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు అలాగే మనం నేషనల్ ఇంకోసారి ఈ నవనాగర విధానంలో సెల్ ఫోన్ బాగా వాడుతున్నాం, సోషల్ మీడియా. అది సోషల్ మీడియా అనేది ఒక భౌతిక ప్రకృతి, భౌతిక శక్తి. దాన్ని కనుక మనం విచ్చలవిడిగా వాడితే అది ఇంద్రతృప్తి అవుతుంది. కానీ దాన్ని భగవత్ సేవలో వాడితే, ఇప్పుడు మనం చూసాం జూమ్ మీటింగ్స్, దీని ద్వారా ఏం చేస్తున్నాము, మనం కృష్ణ కథ చర్చించుకుంటున్నాము. ఇదే జూమ్ మీటింగ్ దగ్గర రకరకాలైన వాటికి భౌతికమైన కర్మలకి వాటి కర్మబంధం అయిపోయి ఎన్నో చేస్తాం. అయినప్పటికీ కూడా మనము చక్కగా హరే కృష్ణ. గౌరీ మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి. ఓకే, అందుకని ఈ మొత్తం మీద మనకేం చెప్పారు, ప్రపాదుల వారు చాలా చక్కటి భాష్యం భాగవతం నుంచి వచ్చారన్నమాట. చక్తా సుధర్ణం చరణాంబుజం హరే అంటే ఏంటి, మానవుడు కృష్ణ చైతన్యాన్ని కనుక స్వీకరిస్తే, ఈ యొక్క పరిపూర్ణమైన కృష్ణ భక్తిలో కనుక ఆయన ఉన్నట్టయితే, శాస్త్రాలని, విధి రకమైన కర్మల్ని శాస్త్ర ప్రకారంగా అనుసరించకపోయినా, భక్తితో సేవ సక్రమంగా నిర్వర్తించకపోయినా అందువల్ల దోషం ఉండదు, అటువంటి ఏమి నష్టం అయితే ఏమి ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అలా కాకుండా శాస్త్రాలని శాస్త్రపరంగా చేస్తూ ఉన్నప్పుడు కూడాను అతను పవిత్రీకరణ పొందలేకపోతే దానివల్ల ఏ ఉపయోగం? ఈ రెండు చాలా చక్కగా ప్రపోజల్ వారు మనకి వివరిస్తున్నారు అనమాట. అందువల్ల ఏదైనా పవిత్రీకరణ పొందాలి. పవిత్రీకరణ పొందడానికే ఈ వర్ణాశ్రమం ద్వారా మనము చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారన్నమాట. అందుకే ప్రపోజల్ వారు ఈ శ్లోకంలో చాలా ఈ ఆత్మ క్రియాశీలకమైంది అని చెప్తున్నారు. కాబట్టి నిరాకారవాదులు ఏమంటారంటే ఏమి చేయకపోవటం ముక్తి, శూన్యంలో వెళ్ళిపోవటం ముక్తి అని చెప్పుకుంటారు. కానీ ప్రపోజల్ వారిని ఖండిస్తూ, సపోజ్ ఒక గ్లాసు ఉంది, ఆ గ్లాసులో గాలి ఉంది, ఎయిర్ ఉంది. ఎప్పుడైతే దాంట్లో మనం వాటర్ పోసామంటే గాలి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మన హృదయాన్ని కృష్ణ సేవలో కనుక నింపామంటే మనం ఈ ప్రకృతి త్రిగుణాల వల్ల వచ్చే మాయా కర్మల నుంచి కూడా మనం బయటికి వెళ్ళిపోతాయి. మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకరికి సేవ చేయాలండి. ఈ యొక్క సేవ చేయటం అనేది మన లక్షణం. ఎందుకంటే చురుకుగా ఉంటుంది కదా ఆత్మ. మనం కనుక భగవత్ సేవలో లేకపోతే మనం మాయకు సేవ చేయాల్సి వస్తుంది. అందుకే కృష్ణుడికి సేవ చేయాలి. అందుకే ఏం చెప్పారు, అవసుడై. అందుకని మనం దయచేసి అవసుడై ఎవరికో భౌతిక ప్రకృతిలో ఉన్న మాయకి మనం సేవ చేయకన్నా కానీ మనము దీన్ని విశుద్ధ సత్వగుణంలో ఉండి గురు నిర్దేశంలో కనుక మన కర్మల్ని కృష్ణ నామనుస్మరణ అని చెప్పినట్టు దాని కనుక నిత్యం చేసినట్లయితే అప్పుడు మన గుణాలకు బానిసం కాకుండా కృష్ణుడికి దాసులు అవుతామని చెప్పేసి మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మొత్తానికి మనం ఈ యొక్క ఈ 5వ శ్లోకం ద్వారా మనము అంబరీష్ మహారాజు ఉదాహరణ చూసుకున్నాము. ఎలాగైతే ఆయన ఈ వీటి నుంచి పనిచేస్తూనే ఎలా దీంట్లో నియుక్తం కాలేదు, అలాగే విశ్వామిత్రుల వారిని కానీ మనం చూసుకున్నాము. ఆయన విడుదల పొందాలని చూసినప్పటికి కూడాను ఈ యొక్క త్రిగుణాల ప్రభావంకి అతను ఎలాగ లోనైపోయాడని చెప్పేసి, అందుకని అంతిమంగా మనం ఈ క్లాస్ ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క శ్లోకం ద్వారా ఖచ్చితంగా మనము ఈ ఆత్మ అనేది చురుకుగా ఉండడం అనేది మనం లక్షణం. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే ఈ ప్రకృతి త్రిగుణాల ద్వారా వచ్చిన వాటికి మనం వివసలం కాకుండా మాయ నుంచి రక్షించుకోవాలంటే భగవంతుని యొక్క స్మరించే విధంగా, భగవంతుని కృష్ణుని సంతృప్తి పరిచే విధంగా మనం కనుక మన సేవలు చేసినట్లయితే అవి మనల్ని బంధించవు అని చెప్పేసి ఇక్కడ తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం పవిత్రీకరణ కాకుండా సన్యాసం తీసుకున్నా దానివల్ల ఉపయోగం ఉండదు. ముందు మనం అలాగే భక్తిలో ఉన్నప్పటికీ కూడా మనం పూర్తిగా పవిత్రం కాకపోయినప్పటికీ, పూర్తిగా శాస్త్రాలు తెలియకపోయినప్పటికీ కూడాను ఈ కృష్ణ చైతన్యంలో కనుక ఉన్నట్లయితే మనం పూర్తిగా భక్తి మార్గంలో దానివల్ల నష్టం అయితే ఉండదు అని చెప్పేసి మనకి భాగవతం నుంచి కూడా చెప్తున్నాం. ఈ రోజు మనము కృష్ణ చైతన్యం లేకుండా ఇటువంటిది కూడా వృధానే అవుతుంది, అంతా కూడా వృధా ప్రయాసే అవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రపాదుల వారు భాష్యంలో ఇస్తున్నారు అన్నమాట. హరే కృష్ణ.
దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మనం ఈ యొక్క దాంట్లో చర్చించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. మీరు అన్నట్లుగా శాస్త్రాలు వాటి గురించి అవగాహన లేకపోయినా కృష్ణ భక్తిలో ఉంటే గనక వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ఎన్ని శాస్త్రాలు తెలుసున్నా కృష్ణ భక్తి లేకపోతే అది వృధా ప్రయాస అంటున్నారుగా ప్రభు. సో అది జ్ఞానయోగం కిందకి వస్తుంది అంటారా ప్రభు? ఇప్పుడు శాస్త్రాలకు అనుగుణంగా చేస్తారు కానీ వాళ్ళు కృష్ణ భక్తిలో లేరు అంటే అది జ్ఞానయోగమా? అంటే యోగం కాదు, అంతే జ్ఞానం. కదా. అంతే. మనం చాలా మంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడున్న బ్రాహ్మణికల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎందుకని శాస్త్రాలు ఎన్ని బాగా తెలుసు అండి, అందరూ ఎన్నో చక్కగా ఘంటాపదంగా చెప్పగలరు. కానీ వాళ్ళ యొక్క పురోగతి జ్ఞానం దగ్గర ఆగిపోయింది, భక్తి మార్గంలో రావటం లేదు. ఎందుకు మనకి చైతన్య చరితామృతంలో కూడా ఒక ఉదాహరణ ఉంది. ఆయన వేదాల్లో ఎంతో గొప్ప పాండిత్యం సంపాదించి సన్యాసి అయినప్పటికీ కూడాను చైతన్య మహాప్రభు ఆయన వెంట కొన్ని లక్షలాది జనం, వేలాది జనం ఆయన భగవత్ ప్రేమలో వాళ్ళు మునిగి భగవద్గీతం చేస్తుంటే ఆ సన్యాసి అయిన ప్రభుత్వం సరస్థానం ఏమంటుందంటే వీళ్ళు ఊరక భావోద్వేగంలో ఎగురుతున్నారని చెప్తారు. అంటే ఆయన ఎంతో పరిణితి సాధించారు, అయినప్పటికీ కూడాను ఒప్పుకోలేకపోయారు. అంటే వాళ్ళ యొక్క పురోగతి జ్ఞానం దగ్గర ఆగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే జ్ఞానం ద్వారా ఆయన చెప్పారు కదా, మనం ఎన్ని శాస్త్రాలు చదివినప్పుడు కూడా భగవంతు ప్రేమను పొందలేము ఎన్ని చదివినప్పటికీ. కానీ అదే సార్వభౌమ భట్టాచార్యుడు చూడండి, ఆయన ఎంతో పురోగతి చెందినప్పుడు కూడా భగవత్ సాంగత్యంలోకి ఎప్పుడైతే ఆయన వచ్చాడో తను పూర్తిగా మారిపోయాడు. ఎంత మారిపోయాడంటే ఒకసారి చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకొని వస్తారు ప్రతిరోజు. వచ్చినప్పుడు ఆయన అప్పుడే లెగిశారు, ఇంకా స్నానం కూడా చేయలేదు. వెంటనే ఆ చేతిలో ప్రసాదం తీసుకొని వెంటనే ఆయన నోట్లో వేసేసుకున్నాడు. అయ్యో నువ్వు ఇంకా శుద్ధీకరణ అవ్వలేదంటే అవసరం లేదు, ఇది భగవత్ ప్రసాదము, భగవత్ ప్రసాదానికి ఏ అడ్డంకి లేదు అని చెప్పేసి. అంటే ఇంతకుముందు ఎలా ఉన్నాడు, పాషాణం లాగా కఠిన, అంటే ఆయన జ్ఞానంలో అగ్రసరుడు అయ్యాడు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సాంగత్యం తీసుకున్నాడో అతను భక్తిలో మారిపోయి. అందుకని మనం అంటే కదా, ఇనుముని అగ్ని యొక్క సమక్షంలో తీసుకొచ్చినట్టయితే అది అగ్నికుండే లక్షణాలు వచ్చేస్తుంది. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్ఞాన యజ్ఞనే ఆగిపోకూడదు. ఎందుకంటే ఈ జ్ఞాన నిధే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన మనం శ్లోకాలు చెప్పడం ద్వారా కానీ రకరకాల వేదాలు, పురాణాలు, పురోహితులు చదవడం ద్వారా కానీ ఆయన్ని సంతృప్తి పరచలేము. ఆయన్ని సంతృప్తి పరచాలంటే ఒకటి గోపీ భర్త పదకమలయో దాసదాసాను దాస 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 అన ఆ గోపికల మార్గాన్ని మనము అనుసరిస్తే చాలు, ఆయన్ని సంతృప్తి చెందడానికి అవకాశం లభిస్తుంది. అందుకే ఎటువంటి జ్ఞాన మార్గం ద్వారా కానీ కర్మ మార్గం ద్వారా కానీ అంటే ఈ మార్గాల ద్వారా ఆయన్ని సంతృప్తి పరచలేము. ఆయన ఏమీ విధంగా టెంప్ట్ అవ్వడం, కేవలం విశుద్ధమైన భక్తికి మాత్రమే ఆయన మనకి లొంగుతాడు అని మనకి అర్థమవుతుంది. ఓకేనా మాతాజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. సో అయితే వాళ్ళు ఓన్లీ జ్ఞానులు మాత్రమే, కనీసం జ్ఞాన యోగంలో కూడా లేదు, అంతేగా ప్రభు? జ్ఞానం దగ్గర రకరకాల ఎన్నో గ్రంథాలు చదువుతారు, ఎన్నో చేస్తారు, వాళ్ళు భక్తిలోకి రాలేదన్నమాట. అంటే భక్తిని ఎప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కృష్ణ అంటే ఏదో ఒక పురాణ పురుషుడు, ఒక రాజు, అంతేగాని ఆయన దేవాదేవుడుగా అంగీకరించరు. మనకి ఇంకొక ఉదాహరణ మన భాగవతం చూసుకున్నాం మాతాజీ. భాగవతంలో మనకి ఎన్నో లక్షల ఉదాహరణలు, వేల ఉదాహరణలు ఉంటాయి. ఎట్లాగంటే స్వయంగా దేవాదేవుడు ఆయన 7 సంవత్సరాల వయసులో ఆయన గిరిగోవర్ధన పర్వతాన్ని ఆయన ఎక్కాడు, అందరూ చూశారు. మరి ఆయన అడవి మార్గానికి అడవిలో ఆ యొక్క గోవుల్ని మేపడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే నాకు ఆకలిగా ఉంది, దయచేసి అక్కడ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు, ఆహారాన్ని తీసుకుందామని బలరాముడి పేరు చెప్పి తీసుకుందామన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పారు, స్వయంగా మరి వీళ్ళ శక్తి చూశారు, అయినప్పటికీ వాళ్ళు జ్ఞానం దగ్గర ఆగిపోయారు. వాళ్ళు ఇవ్వాల ప్రసాదం, ఏది భగవంతునికి ఇవ్వలేదు. కానీ కృష్ణుడు ఏం చేశాడు, ఈసారి నా పేరు చెప్పి వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో ఆ యొక్క మాతలు బ్రాహ్మణ భక్తులు వెంటనే ఆ భోగాన్ని మొత్తం తీసుకొని వచ్చి వాళ్ళ భార్యలను కూడా భర్తలను కూడా అందరిని ఛేదించి వచ్చి భగవంతుడికి అర్పించేశారు. అంటే ఏంటి, వాళ్ళేం చదువుకోలేదు, వాళ్ళేం పెద్ద శాస్త్రాలైన పండితులేం కాదు, కానీ భగవత్ ప్రేమని, భగవత్ శక్తిని, భగవత్ యొక్క ఆ గుణాలని వారు తెలుసుకున్నారు కాబట్టి వెంటనే ఈ యొక్క ఛేదించుకొని వచ్చారన్నమాట. అందుకని మరి వాళ్ళు ఎంత పండితులైనప్పటికీ కూడా, స్వయంగా భగవంతుడు ఉన్నప్పటికీ కూడా, మరి పాండిత్యంలో మనం చూసినట్టయితే భగవంతుని లక్షణాలు ఉంటాయి, భగవంతుడు ఎలా ఉంటాడని చెప్పేసి అవన్నీ వాళ్ళు అనుభూతం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు
ఆయన అర్థం చేసుకోలేకపోయారు. అది దాటి వెళ్ళాల, ఆ జ్ఞానం దాటి భక్తి యోగంలో అడుగు పెట్టినంత వరకు ఉపయోగం ఉండదు. కానీ ఆ బ్రాహ్మణ భక్తులు స్వయంగా వచ్చి భగవంతుని ఆ నైవేద్యాన్ని సమర్పించి ఆయన ప్రేమను పొందారన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు ఓకే మాతాజీ. ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. డౌట్స్ నేను హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా బాగుందండి. కర్మ ఎలా చేయాలి ఆత్మభావంలో అనేది చాలా బాగా చెప్పారండి. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ. ఓకే. హరే అలాగే కృష్ణ మనందరం కూడా ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. మనం ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంబరీష్ మహారాజు యొక్క ఉదాహరణ మనకు చెప్పారు కాబట్టి, అంబరీష్ మహారాజు లాగా మనం కూడా మన అన్ని కర్మని ఎంత వీలుంటే అంత తొందర వరకు గురువు నిర్దేశంలో, మన సొంతగా గురువు నిర్దేశంలో, సీనియర్ వైష్ణవ నిర్దేశంలో మనం గనక ఉన్నట్టయితే పురోగమించడానికి, భక్తిలో పురోగమించడానికి, జ్ఞానాన్ని దాటి భక్తిలో మనం ఉన్నట్టయితే ఎన్ని శాస్త్రాలు చదివాను కాదు, ఎన్ని గ్రంథాలు చదివాను, ఎన్ని శ్లోకాలు కాకుండా మనం ఎంతగా భక్తిలోకి అంటే భగవంతుడి సేవ చేయడానికి ఆత్మ కూడా తొందరగా బంధనాలను పెంచుకొని సేవ చేయడానికి అవకాశం ఉంది. ప్రభుజీ వాయిస్ కట్ అవుతుంది ప్రభుజీ. అయిపోతుంది మీ మాట బాగా అర్థం కట్ అవుతుంది కావట్లేదు. ప్రభు. ప్రభుజీ సరిగ్గా వినిపించట్లేదండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇప్పుడు ప్రభుజీ. కూడా అలానే ఉంది ప్రభుజీ. కాబట్టి ఈరోజు మనం చర్చ చెందుదాం మాతాజీ. ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. కృపా గౌర ప్రేమానంది. హరి హరి బోల్. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.